వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మంచు ఫ్యామిలీలో చెలరేగుతున్నటువంటి మంటలు అంతకంతకు ఉధృతమవుతున్నాయే తప్ప తగ్గటం లేదు. సో తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, అన్న మీద తమ్ముడు, తమ్ముడు మీద అన్న, ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఒక్కోసారి కొండొకచో ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని చేస్తూ ఇలా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి మోహన్ బాబు గారు ఒక జర్నలిస్టు మీద చేయి చేసుకోవటం, మైక్ తోటి, ఆ వీడియో మైక్ తోటి కొట్టడంతో అతనికి పుర్రి ఎముకకి పెద్ద గాయం అవటం, అది చాలా సీరియస్ కేసు అవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అన్నదమ్ముల మధ్య అంటే మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య చాలా తీవ్రమైనటువంటి అంటే ఆస్తుల కోసం ఆ పోరాటం జరుగుతున్నదా, లేకపోతే ఇంకేంటి, దేనికోసం వాళ్ళిద్దరూ కూడా కొట్లాడుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. విష్ణు ఒక బహిరంగ లేఖలో ఆర్థికపరమైనటువంటి అంశాలను లేవనెత్తారు. నేను ఇంతవరకు కూడా ఏమీ ఆశించలేదు, ఒక పైసా తీసుకోలేదు కుటుంబ ఆస్తి నుంచి, కానీ విష్ణు చాలా దుర్వినియోగం చేస్తున్నాడు ఆ ఆస్తున్న అనే విషయం కూడా ప్రస్తావించాడు. ఇదంతా నడుస్తూ ఉన్నది. ఈరోజు అంటే లేటెస్ట్గా మంచు విష్ణు తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తీవ్ర సంచలనాన్ని కలిగిస్తుంది. మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాని తీస్తూ ఉన్నటువంటి విషయం తెలుసు. దాని షూటింగ్ కూడా పూర్తయింది. న్యూజిలాండ్లో అత్యధిక శాతం అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఆ సినిమాని షూట్ చేశారు. ఒకప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజు స్వయంగా నిర్మించి నటించి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి సినిమా భక్త కన్నప్ప. బాపు గారి దర్శకత్వంలో తీశారు. గోపీకృష్ణ మూవీస్ మీద తీశారు. అది ఒక క్లాసిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సినిమాని అంటే ఆ సినిమాని కాదు, అదే కథతోటి మంచు విష్ణు కన్నప్ప అనే పేరుతో సినిమాని తీస్తున్నారు. స్వయంగా ఆయన ప్రొడ్యూసర్. అందులో మోహన్ బాబు గారు కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అనేక మంది భారతీయ చిత్రరంగంలోని పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళు, లెజెండరీ యాక్టర్స్ అన్నవాళ్ళు, మోహన్ లాల్ లాంటి వాళ్ళు, అట్లాగే అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్, ఇలాంటి నటులు, కాజల్ అగర్వాల్, ఇలాంటి నటులు అందరూ కూడా అందులో ప్రామినెంట్ రోల్స్ పోషించారు. ఆ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా పేరును ప్రస్తావిస్తూ మంచు మనోజ్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఒక తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉంది. సోషల్ మీడియాలో చాలా వైరల్గా కూడా మారుతుంది. ఆయన భక్త కన్నప్పకి సంబంధించినటువంటి స్టిల్తో పాటు రెబల్ స్టార్ బాగా పేరు సంపాదించిన పెట్టినటువంటి ఒక బొబ్బిలి బ్రహ్మణ కానివ్వండి, అలాగే తాండ్ర పాపారాయుడు కానివ్వండి, అలాగే విశ్వనాథ నాయకుడు కానివ్వండి, ఇలాంటి సినిమాల స్టిల్స్ని ఆయన పెట్టి కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు లాగా సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని ఒక హ్యాష్ ట్యాగ్ జోడించారు. విస్ మిత్ అని పెట్టారు. దానికి క్రాక్ దిస్ గై అని బ్రాకెట్లో జోడించారు. క్లూ కూడా ఇచ్చారు. దానికి మళ్ళీ ఒక బ్రాకెట్ పెట్టి హిజ్ హాలీవుడ్ వెంచర్ అని కూడా పెట్టారు. ఇది బహిరంగ రహస్యం, ఇందులో దాపరికం ఏమీ లేదు. కన్నప్ప లాగాని కన్నప్పని ఆయన ట్యాగ్ చేయటమే మనకు తెలిసిపోతుంది. కన్నప్ప అనే సినిమా ఎవరు తీశారు? ఇప్పుడు ఆయన అన్నే మంచు విష్ణుని తీశారు. కానీ ఆయన ఏమంటున్నారు, అసలు సింహం అవ్వాలి, రెబల్ స్టార్ లాగా సింహం అవ్వాలని ఈ సినిమా తీస్తే ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది అని చెప్పేసి అనడం ఎంత తీవ్రమైనటువంటి దూషణ అది. ఆయన ఎవరిని ఆ ఫ్రాడ్ కుక్కని దూషించారో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా ఇక్కడ
హ్యాష్ ట్యాగ్ ఆయన ఏం పెట్టారు, విస్ స్మిత్ అని. అందులో 2 పేర్లు ఉన్నాయి అని చెప్పి, అందుకని ఆయన క్రాక్ దిస్ గై అని చెప్పి పెట్టారు, డైరెక్ట్గా పెట్టకుండా. అందులో విస్ అంటే విష్ణు అని, మిత్ అంటే విల్ స్మిత్ అని ఆల్రెడీ అందరూ క్రాక్ చేసేసారు దాన్ని, ఆ 2 పేర్లని. సో వాళ్ళిద్దరూ కూడా అంటే మంచు విష్ణు హాలీవుడ్ లెజెండ్ అనే సినిమాలో యాక్ట్ చేసి ఒక లెజెండరీ యాక్టర్గా పేరు సంపాదించుకున్నటువంటి విల్ స్మిత్, వీళ్ళిద్దరూ కూడా ఒక వెంచర్ తరంగా అనే పేరుతోటి ఒక హాలీవుడ్లో ఒక వెంచర్ని స్టార్ట్ చేశారు. అదేంటి అంటే సినిమాలకి వస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని దాన్ని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అందించడం దాని లక్ష్యం. దానికోసం $50 మిలియన్ల దానికోసం వాళ్ళు కేటాయించి చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇదివరకే వార్తలు చూసాం. అంటే ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లు కూడా అంటే ఆయన ఎంత తీవ్రమైనటువంటి ఆ మాటలు ఉపయోగించారో, కన్నప్ప అనే సినిమా అది రెబల్ స్టార్కి మాత్రమే సాధ్యం, ఇంకా ఏ ఫ్రాడ్ కుక్కకి సాధ్యం కాదు అని ఆయన డైరెక్ట్గా చెప్తున్నట్లే. సో దానికి వచ్చినటువంటి దానికి కింద మనం చూస్తే ఎంత తీవ్రమైనటువంటి ఆయన ఆ మాటలు వాడారు అని చెప్పేసి అన్నాడు. కొంతమంది చాలామంది చెప్తూ ఉన్నారు, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకోవడం లేదు, అందుకే మీ అన్నని రెచ్చగొడుతున్నావు, తప్పు చేస్తున్నావు, మీరిద్దరూ కొట్లాడుకొని మీ నాన్నని బాధ పెడుతున్నారు అని ఒక హ్యాండిల్ నుంచి అతనికి ఆ కామెంట్ మనం రావడం చూస్తున్నాం. అలాగే ఇంత మాట అన్నావు ఏంటి బ్రో డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా చెప్పినట్టే కదా, అక్కడ ఎవరిని ఆయన ఫ్రాడ్ కుక్కలు అనే మాట వాడుతున్నాడు. ఇప్పటిదాకా హీరోస్ కోసం కొట్టుకోవడం చూసాం, ఇప్పటి నుండి హీరోసే కొట్టుకోవటం చూస్తాం ఈ ట్విట్టర్లో అని ఒక హ్యాండిల్ నుంచి మనకు కనిపిస్తూ ఉంది. కన్నప్ప మూవీలో ప్రభాస్ అన్న ఉన్నాడుగా, కనీసం పెట్టిన బడ్జెట్ అయినా రికవరీ అవుతుందేమో అన్న ప్రభాస్ అన్న కోసం చూసేవాళ్ళం చాలామంది ఉన్నాం అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్ కూడా దీనికి కామెంట్లు పెట్టడం చూస్తున్నాం. సో ఇంకొకరు సలహా ఇస్తున్నారు, ప్లీజ్ డోంట్ పోస్ట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ సార్, సెటిల్ యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ ప్రైవేట్లీ. మీ ఫ్యామిలీ మీ కుటుంబపరమైనటువంటి సమస్యని ప్రైవేట్గా సాల్వ్ చేసుకోండి, ఇలా పబ్లిక్గా ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి పోస్ట్ చేయవాకండి అని చెప్పేసి ఒకరు ఎవరు తగ్గట్లేగా అని చెప్పి ఒకరు, సొంత అక్క చెల్లి బిడ్డలే ఇట్లా ఉన్నారు, ఇంకా సవతి తల్లి బిడ్డలు ఎట్లా ఉంటారు అని ఇంకొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మనం చూస్తే ప్రస్తుతం అది అంటే ఆయన ఈ పెట్టిన దాంట్లో అంటే విల్ స్మిత్ను కూడా ఇందులోకి ఆయన లాగారు. కేవలం మంచు విష్ణుని మాత్రమే కాదు, విల్ స్మిత్ను కూడా ఆయన ఇందులోకి తీసుకురావటం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి ఆయన హ్యాండిల్లోకి వెళదాము. సో ఇందులో విస్ స్మిత్ క్రాక్ దిస్ గై క్లూ హిజ్ హాలీవుడ్ వెంచర్ అని మళ్ళీ దానికి కొనసాగక మళ్ళీ ఎవరన్నా చూడలేదామని చెప్పి మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఆయన దీనికి మళ్ళీ ఇంకొకటి పెట్టారు సపరేట్గా. సో దీన్ని బట్టి ఆయన నేరుగా తన అన్నను మాత్రమే కాకుండా విల్ స్మిత్కి కూడా హెచ్చరిక అన్నట్టు అనమాట, నువ్వు అతనితోటి కొలాబరేట్ అవుతున్నావు, మరి నువ్వు కూడా జాగ్రత్త అని విల్ స్మిత్ కూడా హింట్ ఇస్తున్నట్లే. ఇలా ఈ అన్నదమ్ముల మధ్య ఈ వైరం ఏదైతే ఉందో ఇది అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి విషయమే ఇదంతా కూడా జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఆస్తిని అంతా కూడా సంపాదించారో ఆ మోహన్ బాబు గారు, ఆయన తన పెద్ద కుమారుడైనటువంటి విష్ణు వైపే ఉన్నారు అని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన నేరుగా మంచు మనోజ్ను ఇలా ఎందుకు చేస్తున్నావు, మీ అన్నని అలాగే నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, ఇవి తప్పు అని చెప్పేసి ఆయన నేరుగా మనోజ్ను ఉద్దేశించి చెప్పడం మనం చూసాం. ఆయన చేసిన పోస్టుల్లో కానివ్వండి, అలాగే ఒక ఆడియో రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన ఇలా కన్నప్ప మీద కూడా దాడి మొదలు పెట్టారని చెప్పేసి మనం మనోజ్ మొదలు పెట్టారని చెప్పేసి మనం అనుకోవచ్చు.
సో ఇప్పుడు మళ్ళీ మనం అసలు దానికి పాయింట్కి వచ్చేద్దాం. సో ఏదైతే ఆయన ఇప్పుడు ఇది పెట్టారో, అంటే కృష్ణరాజు గారిని కూడా ఆయన ఇప్పుడు ఇందులోకి లాగారు. సో అంటే కన్నప్ప అనే సినిమాని అది ఒక ఎవరు కూడా స్పృశించకూడనటువంటి సినిమా అన్నట్టుగా ఆయన పెట్టారు. నిజానికి ఒకప్పుడైతే కన్నప్ప అనే సినిమాని మళ్ళీ తిరిగి భక్త కన్నప్ప సినిమాని మళ్ళీ ప్రభాస్ రీమేక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అభిమానులంతా కూడా ఆశించేవాళ్ళు. కృష్ణరాజు అభిమానులు కానివ్వండి, ప్రభాస్ గారి అభిమానులు కానివ్వండి. అయితే అదంతా పోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉందో కన్నప్ప అనే ప్రాజెక్టు, అది మంచు విష్ణు గారు ఆయన కన్నప్ప పాత్రని యాక్ట్ చేస్తూ ఒక పెద్ద భారీ బడ్జెట్ తోటి ఒక పాన్ ఇండియా, ఈవెన్ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లాగా ఆయన దాన్ని నిర్మిస్తూ ఉన్నారు, తీస్తూ ఉన్నారు. సో అలాంటి ఆ సినిమా మీద ఇప్పుడు ఏదైతే మనోజ్ ఈ పోస్ట్ పెట్టాడో ఇది ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉంది. ఇది ఎంతకు దేనికి దారితీస్తుంది ఏంటి, దీని తర్వాత తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అనేవి కూడా మనం రాబోయే సమయంలో మనం చూడబోతూ ఉన్నాము. దీనికి ఎలా స్పందిస్తారు, ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.